ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా అదంపూర్లోని ఎయిర్ బేస్ కు వెళ్లారు. అక్కడున్న ఆర్మీ సిబ్బందితో సరదాగా గడిపారు. అక్కడి నుంచి పాకిస్తాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇంత హఠాత్తుగా మోదీ పాకిస్తాన్ ఫైరింగ్ రేంజ్ కు దగ్గరగా ఉన్న ఎయిర్ బేస్ కు వెళ్లడం సంచలనం సృష్టించింది. అయితే పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి స్వయంగా కౌంటర్ ఇచ్చేందుకు మోదీ అక్కడకు వెళ్లారని అనుకోవచ్చు. భారత్ సైనిక దళాల దెబ్బకు పాకిస్తాన్ కు జరిగిన నష్టం తక్కువ కాదు. 11 ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసింది. ఆ ఫోటోలను కూడా సైనికాధికారులు విడుదల చేశారు. ప్రతిగా పాకిస్తాన్ తాము కూడా భారత్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామని చెప్పారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయిన S-400 ను ధ్వంసం చేశామని ప్రచారం చేసుకుంటుంది పాకిస్తాన్. అదంపూర్ ఎయిర్ బేస్ పై దాడితో అవి భారత్ కోల్పోయాయని చెప్పుకుంది. అయితే ప్రధాని మోదీ పర్యటనలో ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. మోదీ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ విమానం అదంపూర్ లో చక్కగా దిగింది. మోదీ ప్రసంగించినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో S-400 సిస్టమ్ ఉంది. అలాగే యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. ఆ ఎయిర్ బేస్ కు ఇసుమంత కూడా నష్టం జరగలేదు.